హాయ్ ఎవ్రీవన్. ఏపీ ఎఫ్సెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్నారా? అయితే మీకు కొన్ని చేయకూడని మిస్టేక్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి అవి రాసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అవి చేయొద్దు. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. మీకు టోటల్గా ఏపీ ఎఫ్సెట్ ఎగ్జామ్ 180 మినిట్స్ ఉంటుంది. టైమర్ కూడా మీకు కనిపిస్తుంది టాప్ ఆఫ్ ది స్క్రీన్ పైన. టైమర్ 180 మినిట్స్ నుండి అలా డ్రాప్ అవుతూ ఉంటుంది. మీరు వాచెస్లో కానీ ఎక్కడ టైం చూసుకోవాల్సిన నీడ్ లేదు. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 180 బిట్స్కి కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, మీరు రాసేటప్పుడే ఎగ్జామ్ మీరు సబ్జెక్ట్ వైజ్ కావాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక క్వశ్చన్ ఒకే సబ్జెక్ట్లో ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ కూడా మీరు జంప్ అవ్వచ్చు. మీకు రైట్ సైడ్ లో బాక్స్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1 నుండి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయో ఆ సబ్జెక్ట్లో అన్ని క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి. మీరు ఆ పర్టికులర్ ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థం కాలేదనుకోండి, 30th క్వశ్చన్కి వెళ్దాం అనుకుంటే డైరెక్ట్ గా మీరు 30th క్వశ్చన్కి జంప్ అవ్వచ్చు యూజింగ్ దట్ ప్యానల్. ఓకేనా? అండ్ అలానే ప్రతి క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి మీకు అక్కడ చెప్పాను కదా, రైట్ సైడ్ లో బాక్స్ కనిపిస్తుందని. ఆ బాక్స్ లో గ్రీన్ కలర్ ఉన్నట్టయితే మీరు ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేశారని అర్థం. క్వశ్చన్ కి ఆన్సర్ చేశారని అర్థం అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ బాక్స్ అనేది గ్రీన్ కలర్ లో ఉండాలి. ఒకవేళ కనుక మీరు ఆ క్వశ్చన్ ని విజిట్ చేసి ఆన్సర్ చేయకపోతే ఆ పర్టికులర్ బాక్స్ అనేది రెడ్ కలర్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేదని అర్థం. అలానే మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ని కొంతమంది చూస్ చేసుకుంటారు. ఒకవేళ ఎవరికైనా ఒక క్వశ్చన్ లో 2 ఆప్షన్స్ మధ్య డౌట్ ఉన్నట్టయితే మళ్ళీ కొంచెం సేపు తర్వాత వచ్చే క్వశ్చన్ ని మళ్ళీ నేను ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ మధ్య నాకు డౌట్ ఉంది కాబట్టి దాన్ని మార్క్ ఫర్ రివ్యూ చేసుకుంటారు. అది పర్పుల్ కలర్ లోకి మారుతుంది అప్పుడు. ఓకే. అండ్ అలానే మార్క్ ఫర్ రివ్యూ చేసే దగ్గర చాలా మంది మిస్టేక్స్ ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్ గా మార్క్ ఫర్ రివ్యూ చేసి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయకపోతే అవి మీకు మార్క్స్ కన్సిడర్ అవ్వవు. అది అన్అటెంప్టెడ్